కిరణ్ అలియాస్ పాయల్ రాజ్పుత్ తన ఫ్రెండ్ బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. తను చనిపోయినప్పుడు అందరూ బాధతో ఉంటే ఒకడు మాత్రం లాలీపాప్ తింటూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. వాడి మీద అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. కానీ ఎవరూ నమ్మరు, పట్టించుకోరు. తర్వాత తను ఏసీపీ అవుతుంది. సిటీలో జరుగుతున్న వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. వీటి వెనుక ఒక సైకో కిల్లర్ ఉన్నాడని తెలుస్తుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల తను సస్పెండ్ అవుతుంది. ఈ మర్డర్స్ వెనుకున్న కారణం ఏంటి, ఆ లాలీపాప్ గాడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, వాడిని పట్టుకుంటుందా లేదనేది మిగతా స్టోరీ. సినిమా ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా డల్గా నత్తనడక నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. వరుసగా హత్యలు జరుగుతూ ఉన్నా ఎక్కడ ఇంట్రెస్ట్గా ఉండదు. సెకండ్ హాఫ్లో కూడా చాలా సీన్స్ ల్యాగ్ చేసి పాడేశారు. విలన్ ఎవరో మనకు చూపించేస్తారు, కానీ హీరోయిన్కి తెలియదు. తను ఎలా పట్టుకుంటుందో చూడడమే. పక్కా ప్లానింగ్తో వరుస హత్యలు చేసే విలన్ చాలా సిల్లీగా దొరికేస్తాడు. చేతులకు చెమట పట్టడం విలన్ దొరికేయడం అంట. కేసు సాల్వ్ అయ్యాక కిల్లర్ మోటివ్ని మీడియాకి చెప్పకుండా ఓవర్ యాక్షన్ సీన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడిప్పుడే లేడీస్ బయటకు వస్తున్నారు, మళ్ళీ భయపడతారు అన్నది దాని మీనింగ్. లాస్ట్లో లేడీస్కి తక్కువ అంచనా వేయొద్దు, తక్కువ చేయొద్దు అన్నట్టు ఒక కొటేషన్ మన మొఖాన్నేసి కొడతారు. ఈ రెండు డైలాగ్స్లో ఒకటి లేడీస్కి భయం అని, రెండోది తక్కువ చేయొద్దని. అసలు ఏమన్నా పోలిక ఉందా? పెర్ఫార్మెన్సెస్ వైజ్ పాయల్ రాజ్పూత్, మానస్ బాగా చేశారు. రోషన్ ఓకే ఓకే, బీజిఎం ఒక్కటే మొత్తం కొట్టేసిన ఫీలింగ్. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు.